నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మీడియాతో మాట్లాడిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు. 4 ఏళ్ల తర్వాత మాట్లాడడం విడ్డూరంగా ఉంది. శ్రీ చెల్లపల్లి శ్రీనివాసరావు. ఢిల్లీ యాసిడ్ దాడి కేసులో భారీ ట్విస్ట్, బాధితురాలే కుట్ర పన్నినట్లు తేల్చిన పోలీసులు. డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలంటూ ప్రజాభవన్లో వినతి. బీజేపీ తెలంగాణ అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు మీడియాతో మాట్లాడారు. చాలా సంతోషం. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో దివ్యాంగులు అనేటువంటి వివిధ ఏదైతే కేటగిరీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇంతకుముందు మాట్లాడుతూ నాగేశ్వరరావు మాట చెప్పాడు, ప్రతి వ్యక్తికి ఒక స్వాభిమానం ఉంది, ప్రతి వ్యక్తికి ఒక ఆత్మాభిమానం ఉంది. ఈ ఆత్మాభిమానం స్వాభిమానం ఈ రెండింటినీ కూడా ఈరోజు ప్రతి మనిషికి గౌరవించాలి. అవతల వ్యక్తి ఒక సెంటిమెంట్ ఆలోచించాలి, అవతల వ్యక్తి అభిమానంలో దెబ్బతీయకూడదు. అందుకే నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఇది దివ్యాంగులు అని చెప్పి సంబంధించినటువంటి పదాన్ని వాడి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాకుండా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అని చెప్పి వివరించారు. ఎందుకంటే జీవితంలో సరే భగవంతుడు ఒక అవయవాన్ని తగ్గించిన తెలివి బుద్ధి అదే అంతకన్నా ఎక్కువ ఇచ్చారు అందరికి. తర్వాత మనం మామూలు మనిషి కన్నా ఎక్కువ మనం కష్టపడి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. దీన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత 2016లో పోసిన చట్టాన్ని తీసుకోవడం. ఈ 2016 చట్టం ఏంటందో స్పెషల్లీ డిజేబుల్డ్ పర్సన్స్కు వాళ్ళకి హక్కులు కలిగించాయి, రైట్ టు. ఈ హక్కుల్ని స్పెషల్ దివ్యాంగుల హక్కుల్ని వాళ్ళు హక్కుల్ని అనుభవించారు. ఆ హక్కులు అనేవి వాళ్ళకు భంగం కాకూడదు అనేటట్టుగా ఈ 2016లో తీసుకొచ్చిన చట్టం ఈరోజు అమల్లో ఉంది. అంతేకాకుండా అనేకమైనటువంటి స్కీమ్స్ తీసుకొచ్చారు. అంటే వాళ్ళకు ఫైనాన్షియల్ స్కీమ్స్ బేసిక్గా దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్కీమ్ ఒకటి ఉన్నది. వారికి సంబంధించిన కూడా మనకు ఆర్థికమైనటువంటి మనకు ఉపాధి అవకాశాల కోసం వాళ్ళు సహకారాన్ని అందించేటటువంటి పథకాలు ఉన్నాయి. ఇంతేకాకుండా మన పరికరాలు సైకిళ్ళు కానీ లేకపోతే మన స్టిక్స్ బ్రెయిలీ రైటింగ్ దాంట్లో కూడా బాగా బుక్స్ ఇవ్వడాలు కానీ ఇవన్నీ రకరకాలైనటువంటి పథకాలు తీసుకొచ్చి ఈరోజు ముఖ్యంగా మన ప్రైమ్ మినిస్టర్ గారు మాట చెప్పారు. ఆ అవకాశాలు మామూలు వ్యక్తి కన్నా మనకు కూడా అవకాశాలు అవే ఉండాలి. ఆ అవకాశాలు అనుభవించడానికి అవకాశాలు మనము దాన్ని ముందు తీసుకుపోవడానికి ఈ అవకాశాల కోసము ఈ చట్టాన్ని తీసుకువచ్చి మనం హక్కులు కూడా కలిగించడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం ప్రతి భంగం ముఖ్యంగా పారా ఒలింపిక్స్ చూస్తున్నాం. దాంట్లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత మనం విజేతగా ఉన్నాం. అంటే పారా ఒలింపిక్లో దివ్యాంగులకు సంబంధించినటువంటి స్పోర్ట్స్కు ఈరోజు భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో వారికి బాగా ప్రోత్సాహం కలిగిస్తాము. ఇంతేకాకుండా బడ్జెట్ పెంచింది. 338 కోట్లు గతంలో బడ్జెట్ ఉంటే ఈరోజు 1300. 4 ఏళ్ల తర్వాత మాట్లాడడం విడ్డూరంగా ఉంది అని శ్రీ చెల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఏదైతే ప్రజల తరపున పోరాడి ఒక సిద్ధాంతానికి అనుగుణంగా ప్రజల బాగోగుల కోసం, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక దశాబ్ద కాలం పోరాటం చేసి ఆ పేద ప్రజల పెన్నిదిగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక దిక్సూచిగా ఈ రోజున ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజున పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇదేం ఊరికనే రాలేదు. నేను చెప్తుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఎంతో కష్టపడి ప్రజల తరపున నిలబడి వాళ్ళ యొక్క ఆకాంక్షకి ఈయన ప్రతిరూపంగా నిలబడిన వ్యక్తి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు. ఆయన మీద మీరు జడా శ్రావణ్ కుమార్ గారు మరి ఇప్పుడే మా పెద్దలు చెప్తా ఉన్నారు, మెజిస్ట్రేట్గా చేశారు ఇంతకుముందు,
మరి న్యాయవాద వృత్తిలో ఉన్నారు అని చెప్పి. కానీ మరి మీరు ఏం నేర్చుకున్నారో మరి మాకైతే తెలియట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని, అలాగే మా సీనియర్ నాయకుల్ని విమర్శించడమే మీ పనిగా పెట్టుకున్నారు అనిపిస్తూ ఉంది. నిజాయితీగా మాట్లాడండి, ఆ రోజున ఏం జరిగిందో మాట్లాడండి. అంతేగాని ఇలాంటి అవాకులు చవాకులు మీరు పేలితే, ఎందుకంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మీరు పాలసీ డీవేట్ చేసి మాట్లాడద్దు, పాలసీ ప్రకారం ఉండండి మీరు అని చెప్పి. అదే క్రమశిక్షణతో మా జనసేన పార్టీ నాయకులు కానీ, మా కార్యకర్తలు కానీ మేము అదే క్రమశిక్షణతో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం ఉంటాం. కానీ మీరు మిమ్మల్ని ముందు నడిపించినటువంటి మీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళకు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ఇలాంటి వాటికి జనసేన పార్టీ బెదరదు. దేనికంటే ప్రజలకు తెలుసు మీరు నిజంగా అలాంటి ఆ రోజు 2021లో జరిగితే మరి అప్పుడెందుకు మాట్లాడలేదు మీరు? మరి అప్పుడు మీరు ఆదరించిన పార్టీ ఉంది కదా, మరి అప్పుడెందుకు మాట్లాడలేదు? మేము ఒకటే చెప్తా ఉన్నాం, జనసేన పార్టీ అనేది పేద ప్రజల గుండెల్లోంచి వచ్చిన పార్టీ, పేద ప్రజల బాధలోంచి వచ్చిన పార్టీ, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం నిలబడిన పార్టీ. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మా సీనియర్ నాయకులు కానీ మీరు పాలసీలో డీవేట్ అయి మాట్లాడితే మేమైతే ఒప్పుకోమని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. దేశ రాజధాని ఢిల్లీలో గత వారం సంచలనం సృష్టించిన యాసిడ్ దాడి కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ఓ యువతిపై యాసిడ్ దాడి చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పెయింటర్ సహా 3 వ్యక్తులను ఢిల్లీ పోలీసులు వర్చువల్ క్లీన్ చిట్ ఇచ్చారు. అసలు యాసిడ్ దాడి జరగనే లేదు. పాత కక్షల కారణంగా నిందితులను ఇరికించేందుకు బాధితురాలిగా చెప్పుకుంటున్న యువతే తన కుటుంబంతో కలిసి ఈ నాటకం ఆడిందని దర్యాప్తులో తేలింది. ఈ కేసుకు సంబంధించి స్పెషల్ పోలీస్ కమిషనర్ రవీంద్ర సింగ్ యాదవ్ మంగళవారం కీలక వివరాలు వెల్లడించారు. ఉత్తర ఢిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతంలో అక్టోబర్ 26న తనపై యాసిడ్ దాడి జరిగిందని ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలో పెయింటర్ జితేందర్, అతని సహాయకులు ఇషాన్, అర్మాన్లను నిందితులుగా పేర్కొంది. దీనిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 124(1)(3)(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే సీసీటీవీ ఫుటేజ్, టెక్నికల్ అనాలిసిస్, ఇతర ఆధారాలను పరిశీలించగా ఘటన జరిగిన సమయాల్లోని నిందితులు 3 ఆ ప్రదేశంలో లేరని స్పష్టమైంది. యువతి తండ్రికి నిందితులకు మధ్య ఓ ప్లాట్ విషయంలో పాత తగాదాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే వారిని తప్పుడు కేసులో ఇరికించేందుకు యువతి, ఆమె తండ్రి సోదరుడు, అంకుల్ కలిసి ఈ కుట్ర పన్నారు అని రవీంద్ర సింగ్ యాదవ్ వివరించారు. దర్యాప్తులో మరో కీలక విషయం కూడా బయటపడింది. యాసిడ్ దాడి ఘటనకు కొద్ది రోజుల ముందు నిందితుల్లో ఒకరైన జితేందర్ భార్య, యువతి తండ్రి అఖిల్ ఖాన్ పై లైంగిక వేధింపులో కేసు పెట్టింది. ఈ నేపథ్యంలోనే కక్ష సాధింపు చర్యగా ఈ యాసిడ్ దాడి నాటకం ఆడారని పోలీసులు భావిస్తున్నారు. కుట్రలో భాగమైన అఖిల్ ఖాన్ ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. దాడి జరిగినట్టు నమ్మించేందుకు ఆసుపత్రిలో చేరేందుకు టాయిలెట్ క్లీనర్ ను చేతులపై పోసుకున్నట్లు యువతి విచారణలో చెప్పిందని, ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 3 అమాయకులను అన్యాయంగా కేసులో ఇరికించే కుట్రను భగ్నం చేయడం సంతృప్తినిచ్చింది. తప్పుడు ఫిర్యాదు చేసిన యువతి, ఆమె కుటుంబ సభ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకునే విషయంపై న్యాయ సలహా తీసుకుంటున్నాం అని రవీంద్ర సింగ్ యాదవ్ పేర్కొన్నారు. డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం చేయాలంటూ మంగళవారం ప్రజాభవన్ లో వినతి పత్రం అందజేయడం జరిగింది. దీనిపై ప్రజాభవన్ ఇన్ఛార్జ్ చిన్నారెడ్డి అధికారిని దివ్యను కలిసి తన సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేశారు. డిజిటల్ మీడియాకు చట్టబద్ధత కల్పించాలని, డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని, తదితర సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. దీనిపై వారు స్పందించి సమాచార శాఖ కమిషనర్ కు ఫోన్ లో మాట్లాడి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ కు తెలిపారు. నా పేరు కె రాజప్రసాద్. నేను డిజిటల్ మీడియా జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నాను. ఈ యూనియన్ పెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే హక్కులు, అస్తిత్వం, ఆత్మగౌరవం ఈ నినాదంతో డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ పనిచేస్తూ ఉన్నది. ఈరోజు మన హక్కులు, మన అస్తిత్వం, మన ఆత్మగౌరవం ఈ 3 నినాదాలతో మనం పనిచేస్తూ ఉన్నాము. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి డిజిటల్ మీడియా మిత్రులందరూ కూడా గతంలో వివిధ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసిన వాళ్ళే, అది ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉన్నది. మొబైల్ ఫోన్తో కూడా ప్రపంచాన్ని అంతా చూస్తూ ఉన్నారు. అట్లాంటి పరిస్థితికి వచ్చినప్పుడు మనం అందరం కూడా సొంతంగా ఛానల్ పెట్టుకుని నడిపిస్తూ ఉన్నాము, లేకుంటే ఈ పేపర్ కావచ్చు, వెబ్సైట్ కావచ్చు నడిపిస్తూ ఉన్నాము. అందరికీ కూడా నా విన్నపం ఏంటంటే ఈరోజు కార్పొరేట్ మీడియా వర్సెస్ కామన్ మ్యాన్ మీడియా మధ్యలో ఒక యుద్ధం నడుస్తూ ఉన్నది. మనందరం కూడా కామన్ మ్యాన్ మీడియా కోసం పనిచేస్తూ ఉన్నాం. డిజిటల్ మీడియా ఈ కామన్ మ్యాన్ మీడియా ఎందుకనంటే ఈరోజు ఈ ప్రజాభవన్ వేదికగా మనం ఇక్కడ
ప్రతి మంగళవారం శుక్రవారం ఇక్కడ డిజిటల్ మీడియా వస్తుంది, మేమందరం కూడా ఇక్కడికి వస్తాం. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ప్రతి సమస్య మీద స్పందించేది మొదటగా డిజిటల్ మీడియానే. డిజిటల్ మీడియా లేని ఈరోజు ఏ వ్యవస్థ లేదు. రేవంత్ రెడ్డి లేడు, కేసీఆర్ లేడు, ప్రధానమంత్రి మోడీ లేడు. ఈరోజు కేసీఆర్ దిగిపోయిందంటే డిజిటల్ మీడియా కారణంగా దిగిపోయాడు. ఈరోజు రేవంత్ రెడ్డి ఎక్కిందంటే కూడా డిజిటల్ మీడియానే. డిజిటల్ మీడియాని మోడీ కూడా అంతే, డిజిటల్ మీడియా ప్రతి ఒక్కరు వాడుకుంటారు. కానీ ఈరోజు మన పరిస్థితులు, మన స్థితిగతులు ఆగమ్య గోచరంగా ఉన్నది. మన అస్తిత్వాన్ని దెబ్బతీసిన పరిస్థితి కనబడుతూ ఉన్నది. కాబట్టి అస్తిత్వాన్ని కాపాడడం కోసం అందరం కూడా ఐక్యంగా ఉండాలి. మన హక్కులు ఏంటంటే ప్రధానంగా డిజిటల్ మీడియాకు చట్టబద్ధం చేయాలి. ఎందుకనంటే మనం ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎట్లయితే పనిచేస్తుందో అదే పని మనం చేస్తూ ఉన్నాం. అక్కడ వాళ్ళు కార్పొరేట్ మీడియా ₹1 కోట్ల డబ్బులు పెట్టచ్చు కనుక, కాకపోతే మన దగ్గర రూపాయి లేదు. అయినప్పటికీ మనం కష్టపడి మనం ఒక ఛానల్ పెట్టుకొని, ఒక కెమెరా కొనుక్కొని, ఒక టీం పెట్టుకొని మనం నడిపిస్తూ ఉన్నాం. అంటే సొంతంగా ఇండిపెండెంట్గా డెవలప్ అవుతున్నాం. అంటే మన ప్రభుత్వం కూడా మనం చూసి గర్వించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం ప్రభుత్వం మీద ఆధారపడట్లేదు. మనం సొంతంగా మనం పనిచేసుకుంటూ మనం స్వయం ఉపాధి కల్పిస్తూ ఉన్నాం. మనకు ఉపాధి కల్పించుకుంటూ నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాం. ఇట్లాంటి తరుణంలో ప్రభుత్వం మనకు ప్రోత్సాహంగా ఉండాల్సిన పరిస్థితి ఈరోజు ఉన్నది. ఎందుకంటే డిజిటల్ మీడియానే ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈరోజు డిజిటల్ మీడియాకి వచ్చి ఈ డిజిటల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా అయింది. కాబట్టి ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. వెంటనే ప్రతి డిజిటల్ మీడియాలో పనిచేసే వర్కింగ్ జర్నలిస్ట్కి అక్రెడిటేషన్ కార్డు ఇవ్వాలి, చట్టబద్ధత కల్పించాలి, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకు కార్యాచరణ ప్రకటిస్తాం తొందరలోనే. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా చాలామంది ఉన్నారు, వెబ్సైట్ నడిపించేవాళ్ళు, ఈ పేపర్ నడిపించేవాళ్ళు. చూడండి, వాళ్ళ క్రైటీరియా చూసి ఇవ్వండి. ఎందుకంటే చాలా కష్టపడి 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి జర్నలిస్టులు ఉన్నారు. కొంతమంది తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక మంది జర్నలిస్టులు ఇబ్బంది పడ్డారు. వాళ్ళ కెమెరాలు పైపోయిన వాళ్ళకు దెబ్బలు తాకిలిన అట్లాంటి జర్నలిస్టులు కూడా ఈరోజు పట్టించుకునే పరిస్థితి ఈరోజు ఉన్నది. ఈరోజు ప్రజాభవన్ వేదికగా మనం చిన్నరెడ్డి సార్ కూడా కలిస్తే స్పందించాడు. సార్ చాలా మంచిగా చెప్పారు. డిజిటల్ మీడియా లేనిదైతే ఏది లేదని చెప్పి సార్ స్పష్టంగా చెప్పిండు. సార్ కూడా ఒక హామీ ఇచ్చిండు, తప్పకుండా మీరు సమాచార శాఖ కమిషన్లో అక్కడ ఆఫీసులో కలవండి, అయిన తర్వాత మీరు మాట్లాడండి, మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి పాజిటివ్గా చెప్పారు. మాకు కూడా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ఇప్పుడు అక్రిడిటేషన్ కార్డు అయితే ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. డిజిటల్ మీడియాలో పనిచేసే ప్రతి ఒక్క వర్కింగ్ జర్నలిస్ట్ కావచ్చు, అదేవిధంగా ఫోటో వీడియో జర్నలిస్టులకు కూడా అక్రిడిటేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి మేము డిజిటల్ జర్నలిస్ట్ నుంచి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ములుగు జిల్లా నాగూరు వెంకటాపురం మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు యాసం రమేష్ మాదిగ, ఎంఎస్పీ మండల అధ్యక్షులు వేల్పుల వెంకటేష్ మాదిగ నూతన మండల కమిటీ ఎన్నిక అయ్యారు. ఈ సమావేశానికి మండల ఇన్ఛార్జ్ వావిలాల స్వామి మాదిగ సభ అధ్యక్షతన నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ ములుగు జిల్లా ఇన్ఛార్జ్ చాతాల రమేష్ మాదిగ హాజరై మాట్లాడుతూ, గత 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగ ఉద్యమాల విధానాన్ని, లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే విధంగా నూతన ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు మరియు ఎంఎస్పీ మండల అధ్యక్షులు కార్యవర్గం ఎంఆర్పీఎస్ ఆశయ సాధన కోసం పనిచేయాలని మాట్లాడారు. ఎందుకు ప్రారంభించిండు, దేనికి ప్రారంభించిండు అనేది ఆలోచన చేస్తే, ఈ ఎస్సీలో 59 కులాలు ఉంటారు. ఎస్సీ అంటాంగా మనం, ఎస్సీలో 59 కులాలు ఉంటాయి. ఈ ఎస్సీలో 59 కులాలకు అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో 15% రిజర్వేషన్ రాసిండు. ఎంత రాసిండు? 15% రిజర్వేషన్ రాసిండు. ఈ 15% రిజర్వేషన్ను 59 కులాలు పంచుకోవాలి. ఎస్సీ షెడ్యూల్ కులాలు, ఈ షెడ్యూల్ కులాలు 59 కులాలు ఉంటాయి. ఈ 59 కులాలు ఈ 15% రిజర్వేషను తీసుకోవాలి. ఒక తండ్రికి 4 కొడుకులు పుడతారు. 4 కొడుకులకు 4 ఎకరాల భూమి ఉంటే మనిషికి ఎకరం ఇస్తాడు. 4 బర్రెలు ఉంటే మనిషికి ఒక బర్రె ఇస్తాడు. 4 గొర్రెలు ఉంటే మనిషికి ఒక గొర్రె ఇస్తాడు. అంటే ఈ 15% రిజర్వేషన్ 59 కులాలు సమాన వాటా పంచుకోవాలి. ఎట్లా పంచుకోవాలి? వారి జనాభా ప్రకారం వాళ్ళు పంచుకోవాలి. అట్లా ఈ 59 జనాభా కలిగిన కులాలు కలిగిన జనాభా ఈ 15% రిజర్వేషన్లో 13% రిజర్వేషను మాలలు తీసుకున్నారు. మాలలు అంటే మన్నెపొళ్ళు మాలలు అంటారు, ఓకేనా? 13% మాలలు తీసుకున్నారు. ఇక ఉండేది ఎంత? 2% ఉన్నది. ఈ 2%లో అతిపెద్ద కులం ఏది ఉన్నది? 59 కులాలు అంటే మాదే కులమే ఉన్నది. ఈ 79 సంవత్సరాలలో మనకు భారతదేశం స్వతంత్రం వచ్చి, మన దేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలలో ఈ 13% మాలలు తీసుకున్నారు. 2% మాత్రమే ఈ 58 కులాలు పంచుకున్నారు. ఈ 59 కులాలలో అతిపెద్ద కులం ఏదైనా ఉన్నదంటే అది మాదే కులమే. ఈ మాదే కులం జనం ఎక్కువ ఉండడం వల్ల, మన రిజర్వేషన్ ఫలాలు అందకపోవడం వల్ల ఈరోజు మన జాతి వెనుకబడిపోయింది. ఈరోజు మాదిగ జాతి వెనుకబడిపోయింది. జనము 33 లక్షల పైచిలుక. మాలలో
15 లక్షల మంది మాలలు, మాదిగలు 33 లక్షల పై చిలుక. అంటే మాదిగలకు చెందాల్సిన వాటా మాలలు తీసుకున్నారు, మాలలకు చెందాల్సిన వాటా మనం 58 కులాలు తీసుకున్నాము. మన జాతి ఇక్కడ పడిపోయింది, వాళ్ళు పై స్థానంలో ఉన్నారు. ఇక చూడు, ఇదే గ్రామ పంచాయతీలో చూడు, ఉద్యోగస్తులు వాళ్ళే ఉంటారు, ఎంఆర్ ఆఫీసులో చూడు వాళ్ళే ఉంటారు, ఎంపీడీ ఆఫీసులో చూడు వాళ్ళే ఉంటారు, జిల్లా ఆఫీసులో చూడు వాళ్ళే ఉంటారు, కోర్టులో చూడు వాళ్ళే ఉంటారు, సెక్రటరీలో చూసిన వాళ్ళే ఉంటారు, ఢిల్లీలో వాళ్ళు చూసిన వాళ్ళే ఉంటారు. ఎందుకు 79 సంవత్సరాల నుండి రిజర్వేషన్ వాళ్ళకు చెందుతుంది, 13% వాళ్ళకు చెందుతుంది. ఎవరికి? మాలలకి. మన మాదిగలకి ఎంత చెందుతుంది? 1% కూడా చెందుతలేదు. 58 కులాలు మిగిలిపోయిన 58 కులాలు అతిపెద్ద కులంగా ఉన్నది మన మాదిగలకు 2%లో 1% కూడా మనకు చెందుతలేదు. మన జాతి వెనకబడిపోయింది. ఎస్ఐలు చూడు వాళ్ళే ఉంటారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ మధ్యాహ్నం పెను ప్రమాదం తప్పింది. టెర్మినల్ 3 వద్ద ఎయిర్ ఇండియా విమానానికి కొన్ని మీటర్ల దూరంలో ఆగి ఉన్న ఓ బస్సులో అగ్ని ప్రమాదం సంభవించింది. బస్సు పూర్తిగా మంటల్లో చిక్కుకొని దగ్ధమైంది. అయితే ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాకపోవడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే టెర్మినల్ 3 వద్ద B32 సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ బస్సు పలు విమానయాన సంస్థలకు గ్రౌండ్ సర్వీసులు అందించే సార్స్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే థర్డ్ పార్ట్ సంస్థకు చెందినది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ప్రయాణికులు ఎవరూ లేరు. సమాచారం అందుకున్న వెంటనే విమానాశ్రయ అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి నిమిషాల వ్యవధిలోనే మంటలను పూర్తి అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ యాజమాన్యం స్పందించింది. ఇదొక సాధారణ ఘటనేనని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఎక్స్ వేదికగా తెలిపింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకే మా ప్రథమ ప్రాధాన్యత, విమాన సర్వీసులన్నీ యథాతథంగా కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు గాని లగేజీ గాని లేదని పోలీసులు తెలిపారు. అయితే బస్సులో డ్రైవర్ మాత్రమే ఉన్నాడని, అతనికి ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై సార్స్ సంస్థ దర్యాప్తు ప్రారంభించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రమాద కారణాలను తెలుసుకునేందుకు బస్సు క్షుణ్ణంగా పరిశీలించనున్నట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 8,500 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఆలేరు బస్టాండ్ వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ జూపల్లి దీపిక మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు స్కాలర్షిప్లపై ఆధారపడి చదువుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో విద్యారంగం అనేది పూర్తిగా నిర్వీర్యమైపోయిందని, ప్రభుత్వానికి ఫ్యాన్సీ షోలు, మందు టెండర్లు పెట్టడానికి డబ్బులు ఉంటాయి, కానీ విద్యార్థులకు స్కాలర్షిప్ విడుదల చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కావడం లేదని విమర్శించారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు అరవింద్, శ్రావణ్, అభి, యుగేందర్, పూజిత, ప్రీతి, ఆనంద్, శివ, విద్యార్థులు, ఏబీవీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. నా పేరు అరవింద్, ఏబీవీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఈరోజు ఆలేరు శాఖ ఆధ్వర్యంలో ఆలేరుల ఏబీవీపీ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ స్కాలర్షిప్లు విడుదల చేయకుండా ప్రభుత్వం మొండి వైఖరి చేస్తూ ఉన్నది. 8,300 కోట్లు స్కాలర్షిప్లు పెండింగ్లో పెట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నది. మరి విద్యా సమస్యల గురించి పోరాడుతాన చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు విద్యార్థుల గురించి పట్టించుకోవట్లేదు. మళ్ళీ ఎంతోమంది విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్న స్కాలర్షిప్ల కోసం ఎందుకు ఇట్లా విద్యార్థుల పట్ల మొండి వైఖరి చూపిస్తూ ఉన్నదని కూడా అఖిల భారత విద్యార్థి పరిషత్ అడుగుతూ ఉన్నది. రాబోయే రోజుల్లో మీరు ఇదే విధంగా మీ కార్యాచరణ ఉంటే మరి అఖిల భారత విద్యార్థి పరిషత్ కూడా మిమ్మల్ని రాబోయే రోజుల్లో బయట తిరగనీయలేమని కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. మీరు కనుక ఈరోజు ఈ సమస్య గురించి పట్టించుకోలేకపోతే మేము అవసరమైతే మీ ఇంటి ముట్టడి కూడా, రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా నేను నీళ్ళ ఎమ్మెల్యేను, నిధుల ఎమ్మెల్యే అని చెప్పుకున్నటువంటి బీర్ల ఐలయ్య మరి ఎందుకు వీళ్ళు నీకు ఓట్లు లేవని వీళ్ళ గురించి స్పందిస్తలేవా? నువ్వు ఎందుకు మరి వీళ్ళకు నీకు పట్టి పరుగు లేకుండా ఎందుకు నువ్వు ఈరోజు వివరిస్తూ ఉన్నావు అని కూడా బీర్ల ఐలయ్యను అఖిల భారత విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తూ ఉన్నది. నువ్వు ఎందుకు ఈరోజు నువ్వు ఒక ఆలేరు నియోజకవర్గాన్ని ఒక పెట్టుబడి వ్యవస్థలాగా మార్చుకున్నావు. నువ్వు ఆలేరు నియోజకవర్గం మీద 100 కోట్లు పెట్టి 1000 కోట్లు సంపాదించడానికి నీ ఆలోచన విధానం ఉంది, కానీ మరి ఈరోజు విద్యార్థుల గురించి స్కాలర్షిప్లు లేవని తెలిసినా కూడా నువ్వు ఎందుకు
ఎందుకు స్పందిస్తలేవు? నువ్వు నిరంతరం ప్రజలలో చెప్పుకున్నటువంటి నువ్వు ఈరోజు ఈ విద్యార్థుల గురించి నువ్వు ఎందుకు స్పందిస్తలేవు అని కూడా ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ అడుగుతా ఉన్నది. నువ్వు ప్రభుత్వం సలహాదారుగా ఉన్నావు, నువ్వు ఎందుకు సలహా ఇస్తలేవు ప్రభుత్వానికి స్కాలర్షిప్ల గురించి అని కూడా ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ అడుగుతా ఉన్నది. రాబోయే రోజులలో నిన్ను కూడా బయట తిరగనీయలేకుండా చేస్తామని కూడా అఖిల భారత విద్యార్థి పరిషత్ తెలియజేస్తూ ఉన్నది. ఇట్లనే మీ కార్యాచరణ ఉంటే మాత్రం ఎక్కడికక్కడ అఖిల భారత విద్యార్థి పరిషత్ అడ్డుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. భారత్ మాతాకి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. మీడియాతో మాట్లాడిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు. 4 ఏళ్ల తర్వాత మాట్లాడడం విడ్డూరంగా ఉంది శ్రీ చెల్లపల్లి శ్రీనివాసరావు. ఢిల్లీ యాసిడ్ దాడి కేసులో భారీ ట్విస్ట్, బాధితురాలే కుట్ర పన్నినట్లు తేల్చిన పోలీసులు. డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలంటూ ప్రజాభవన్లో వినతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.